జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు శ్రీనివాస్ గారికి, ఈ వేదిక మీద ఉన్న విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షుడు సోదరుడు గోపాల్, విహెచ్పిఎస్ జాతీయ నాయకుడు తమ్ముడు సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు కాశీ, ఇంకా వేదిక మీద ఉండబడే నా విహెచ్పికి సంబంధించిన సోదరులకు, ఈ సమావేశంలో పాల్గొన్న నా వికలాంగుల వర్గానికి సంబంధించిన సోదరులు సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు వినండి, సెల్ వాటర్ పని చెప్పడం కంటే చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా మన వికలాంగులు ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా వికలాంగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వికలాంగులు ఉన్నా వికలాంగుల సమాజం ఎక్కడ కూడా సంఘటితంగా ఒక శక్తిగా ఎదిగిన చరిత్ర ఎక్కడ కనిపించట్లేదు. నేను చెప్పే మాటలు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వికలాంగులు ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వికలాంగులు ఉన్నా వాళ్ళ హక్కుల కోసం, వికలాంగుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కడ కూడా, ఏ దేశంలో కూడా ఒక సంఘటితమైన శక్తిగా ఎదిగిన చరిత్ర ఎక్కడ కనిపించట్లేదు. రెండు, మన భారతదేశంలో గత 6 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే మిగిలిన 27 రాష్ట్రాలు అక్కడ ఉన్నాయి బయట. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలైనా 27 రాష్ట్రాలు బయట ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మినాయిస్తే ఎక్కడ కూడా ఈ దేశంలో మన వికలాంగుల సమాజం సంఘటిత పడ్డట్టుగా ఎక్కడ కనిపించింది. మన వికలాంగుల సమాజం ఎక్కడ కూడా ఒక సంఘటిత పడి వాళ్ళ హక్కుల సంగ్రామాన్ని బలంగా కొనసాగించే పరిస్థితులు ఈ దేశంలో ఎక్కడ కనిపించట్లేదు. కానీ ప్రపంచంలో ఎక్కడ సంఘటితంగా లేకపోయినా భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు మినహాయించి మిగిలిన 27 రాష్ట్రాల్లో సంఘటిత పడకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన వికలాంగుల సమాజం ఒక బలమైన సంఘటిత శక్తి కలిగి ఉన్నదనే విషయం మనం మర్చిపోద్దని సాయం కోరుకుంటున్నాం. ఒక బలమైన సంఘటిత శక్తి కలిగి, అది విహెచ్పిఎస్ రాకతో అది సంఘటితంగా మారింది. వికలాంగుల పోరాట సమితి రాకతోనే మనం సంఘటిత పడ్డాం, మన హక్కుల్ని సాధించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇది వాస్తవమా కాదా అంటే 2 విషయాలు మీరు గమనిస్తే అర్థమవుతుంది. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి లేదా సైలెన్స్ అనడానికి 2 ఉదాహరణలు తీసుకొస్తే అర్థం. విహెచ్పిఎస్ ఏర్పడ్డది 2007, మనం వికలాంగుల పోరాట సమితి ఏర్పడ్డది 2007. వికలాంగులకంటూ ఒక బలమైన సంఘం విహెచ్పిఎస్ అనేది అర్థమైంది. మరి విహెచ్పిఎస్ రాకముందు వికలాంగులకు సంఘాలు లేవా? మనకు ఉన్నాయి, వికలాంగుల సంఘాలు ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసే విషయం. మరి వికలాంగుల సంఘాలు విహెచ్పిఎస్ కంటే ముందు ఉన్నా కూడా మన జీవితంలో, మన జీవనంలో సాధించుకున్న అవకాశాలు తక్కువ.
ప్రభుత్వాలు దయచేసి ఏది ఇస్తుందో అది మాత్రమే తీసుకోగలిగాం. ప్రభుత్వాలు దయచేసి ఏది వికలాంగులకు ఇస్తుందో అది మాత్రమే తీసుకోగలిగాం. కానీ మీ దయదక్షిణ వల్ల కాదు, మాకు ఇది కావాలి, ఇంత కావాలని చెప్పి అంతకుముందు అడిగిన చరిత్ర, ఉద్యమం చేసిన చరిత్ర లేదు. దానివల్ల ఏమైందో సాక్ష్యం చూపెట్టున్నారు. స్వాతంత్రం వచ్చింది 47లో, వికలాంగుల క్లబ్ ఫర్ సంస్థ ఏర్పడ్డది 2007. 60 ఏళ్ళు. 60 ఏళ్ళ చరిత్రలో మన పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 60 ఏళ్ళ చరిత్రలో మన పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎంతతో మొదలైంది, ఎంతకొచ్చి ఆగింది? 60 ఏళ్ళలో 25 రూపాయలతో మొదలైంది. 25 36 రూపాయలు, 30 రూపాయలతో మొదలైంది. అంతే కదా? 30 రూపాయలు 50 దాకా వచ్చింది. 50 75 దాకా వచ్చింది. 75 200 దాకా వచ్చి ఆగింది. ఎన్టీ రామారావు కంటే ముందు 30 రూపాయలు, ఎన్టీ రామారావు వరకు 50 రూపాయలు, ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు కాలంలో 75 రూపాయలు, రాజేష్ రెడ్డి గారి కాలంలో 200 రూపాయలు. అంటే 60 ఏళ్ళ చరిత్రలో మనకు 30 నుంచి మొదలై 200 దాకా వచ్చింది అని అర్థం. 60 ఏళ్ళు పట్టింది. కానీ 2007లో ఏర్పడ్డ ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, 2007లో ఏర్పడ్డ విహెచ్పిఎస్ ఇవాళ 2020లో ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు విహెచ్పిఎస్ వచ్చినాక ఎన్ని ఏళ్ళంటే 13 ఏళ్ళు. మరి విహెచ్పిఎస్ రాకముందు 200 రూపాయలు పెన్షన్ పొందాలంటే 60 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు 3000కి పైగా పెన్షన్ పొందడానికి కేవలం 13 ఏళ్ళు. దీన్ని బట్టి విహెచ్పిఎస్ రాకముందు వికలాంగుల సంఘాలు 100 ఉంటే ఉండవలసింది. ఆ 100 ఉన్న సంఘాలు కూడా ఏం చేసినాయంటే ప్రభుత్వాలు ఇచ్చినాయి తీసుకున్నాయి. అంతే. అవును, ఒక ప్రభుత్వం 30 ఇచ్చింది, అదే తీసుకున్నాం. ఒక ప్రభుత్వం 50 ఇచ్చింది, అదే తీసుకున్నాం. ఇంకో ప్రభుత్వం 75 ఇచ్చింది, అదే తీసుకున్నాం. ఇంకో ప్రభుత్వం 200 ఇచ్చింది, అదే తీసుకున్నాం. కానీ మాకు ఇది కావాలి, ఇంత కావాలని చెప్పి గట్టిగా అడిగినామా? లేదు. మనం అడగకపోవడం వల్ల, కొట్లాడకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నట్టయింది. కానీ విహెచ్పిఎస్ రాకతో మీ దయదేశాలు కాదు మా పెన్షన్ ఇవ్వాల్సింది, మాకింత రావాలని చెప్పి కొట్లాడి సాధించుకున్నది మాత్రం విహెచ్పిఎస్. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న చరిత్ర. రెండోది, ఈ దేశంలో మన విహెచ్పిఎస్ రాకముందు పెన్షన్ ఇస్తున్న, అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంది. 300 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి ఎప్పటికే. 400 ఇచ్చే పెన్షన్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి ఎప్పటికే. 500 తగ్గించే పెన్షన్ ఉన్న రాష్ట్రాలు ఎప్పటికే. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనది. కానీ విహెచ్పిఎస్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో 300 పై 500 కావచ్చు, 500 పై 700 కావచ్చు, 700 పై 1000 రూపాయలు కావచ్చు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం అనబడుతున్న గుజరాత్ లో కూడా 1000 రూపాయలు అనుకుంటున్నాం. భారతదేశంలో మన విహెచ్పిఎస్ రాకముందు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ 200, 3000 రూపాయల పైగా పెన్షన్ పొందే రాష్ట్రం కూడా మన రాష్ట్రం అయిపోయింది. ఎక్కడ లేదు. అంటే విహెచ్పిఎస్ రాకముందు అతి తక్కువ పొందే వాళ్ళము దేశంలోనే, విహెచ్పిఎస్ వచ్చినాక అతి ఎక్కువ పొందుతున్నది ఈ దేశంలో మనమే. అంటే దీనికి మధ్యలో ఏమొచ్చింది అంటే విహెచ్పిఎస్ కంటే ముందు 100 సంఘాలు ఉన్న గవర్నమెంట్ ఇచ్చినే తీసుకున్నాయి. విహెచ్పిఎస్ వచ్చినాక గవర్నమెంట్ దయదక్షిణలు ఏం లేదు, మాకు ఇది కావాలి, మాకు ఇంత కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని పెన్షన్ సాధించుకున్నది ఎక్కడన్నా ఉంటే మనం తప్ప ఇక్కడ లేబరేజ్ కూడా మీరు మర్చిపోతాం సార్. టార్గెట్ పెట్టండి, ఇంత కావాలంటే అంతవరకు వచ్చి ఆగిపోయింది అంతే. ఇది వాస్తవం కాదా మీ అందరూ తెలుసు కూడా మీరు మర్చిపోతాం సార్. అంటే భారతదేశ చరిత్రలో
వికలాంగుల పరిస్థితి ఏర్పడిన తర్వాత మాత్రమే మన వికలాంగుల సమాజంలో చైతన్యం, ఒక బలమైన ఐక్యత, ఒక పోరాడే స్ఫూర్తి, పాలకుల దయదక్షలు కాదు మా రైట్ మాకు అమలు చేయండి అని చెప్పి నిలదీసే పరిస్థితి విహెచ్పిఎస్ ద్వారా వచ్చేసి ఈ పరిస్థితి రావడానికి కారణం విహెచ్పిఎస్ ఏర్పాటు. విహెచ్పిఎస్ ఎందుకు ఏర్పాటు? విహెచ్పిఎస్ ఎందుకు ఏర్పాటు, ఏ సమయంలో ఏర్పాటు అన్నప్పుడు 2007లో ఆగస్టు 28 ఏర్పడ్డారు. ఆగస్టు 28 2007కు ఏర్పడడానికి ముందు ఏం జరిగింది? వికలాంగుల సంఘాలు వికలాంగులు ఏర్పాటు చేసుకుంటారు. కానీ మీ అన్నగా మీ సోదరుడిగా నా అద్దరులు ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? మీ అన్నగా మీ సోదరుడిగా మీ శ్రేయభిలాషిగా నా అద్దరులు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఇది ఇంపార్టెంట్. నేను ఒకరోజు విశాఖపట్నంలో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఒక రమేష్ అనే ఒక వికలాంగుల తమ్ముడు ఒక 10 మంది వికలాంగుల సమాజాన్ని నా దగ్గర తీసుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో నేను వేదిక మీద ఉంటే ఇట్లా నిలబడి ట్రైసైకిల్ మీద కొంతమంది ఉన్నారు, కర్రల మీద కొంతమంది వచ్చిండ్రు. నా దగ్గరకు వచ్చి రమేష్ ఒక మాట మాట్లాడాడు. అన్న, వికలాంగుల తమ్ముడు మీతో మాట్లాడడానికి వచ్చారు, మీరు కొంత టైం ఇస్తే నేను మాట్లాడతాము. అప్పుడు నేను చెప్పాను ఎందుకు అని. ఏం లేదన్నా, నువ్వు గతంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం ఉద్యోగం నడపడం వల్ల అందరికీ ఆరోగ్య పథకం వచ్చింది కదా, మా కోసం ఏదైనా చేస్తామని చెప్పి నమ్మకంతో మీ దగ్గరికి వచ్చారు. సరే, ఇప్పుడే మాట్లాడతారా తర్వాత మాట్లాడతారా అని అడిగారు. మీరు టైం ఇస్తే ఇప్పుడే మాట్లాడతాము అన్నాడు. ఓకే, పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు నాతో 10 నిమిషాలు మాట్లాడదలుచుకుంటే 10 నిమిషాలు నేను మీటింగ్ కావాలి. లేదు, నా టైం ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు మీ దగ్గర రమ్మని నేను వచ్చేస్తాను. మీ ఛాయిస్. ఒక 10 నిమిషాలు మీరు ఓడగొడతారు అనుకోండి, నేను ఇక్కడే మాట్లాడతాను. లేదు, ఇంకా ఎక్కువ టైం మీరు కోరుకుంటారు అనుకోండి, మీ దగ్గర రమ్మన్నా వస్తాను. అన్నప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, అన్న 10 నిమిషాలు కాదు, మా బాధలు మా కష్టాలు ఏమన్నట్టు 1 గంట 2 గంటలు పడుతుంది, మీరు వస్తారంటే మా దగ్గరికి రండి అన్న. సరే, నేను మీకు టైం ఇస్తాను, మీరు రమ్మన్న చోటుకి వస్తాను అన్నా. రండి అని అన్నాడు. మీటింగ్ ఏ టైం అయిపోయినా ఆ టైం తర్వాత మీ దగ్గరికి వస్తాను, మీరు పడుకోవాకండి అని చెప్పాను. అప్పుడు నాకు మీటింగ్ 1:30 అయిపోయింది రాత్రి. సరిగ్గా 2 గంటలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అది వాళ్ళకు హాస్టల్, చదువుకుంటున్న పిల్లల హాస్టల్. నేను హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్కి వెళ్ళేటప్పటికీ నేను వస్తున్నా కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను కారు లోపలికి పోతున్న వెంటనే ఇట్లనే అందరు రూమ్లో వాళ్ళు బయటకు వచ్చి నన్ను తీసుకెళ్తున్నప్పుడు కొంత వాళ్ళు నడిచే నడక, వాళ్ళ బాధ, కళ్ళు లేని తప్పులు ఒకరొకరిని పట్టుకొని పోవడం, ఇవన్నీ నేను గమనించి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ సీట్లో కూర్చోబెట్టారు 30-40 మంది. ఇద్దరే కొద్దిగా నా కోసం బయటకు వచ్చి నన్ను లోపల తీసుకెళ్తున్నప్పుడు పిల్లలు ఎట్లయితే ఇబ్బందులు పట్టుకొచ్చారో ఆ సీన్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా బాధతోనే ఉన్నాను. ఏంటి పాపం తమ్ముల పరిస్థితి ఇట్లున్నది కదా, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది. నేను బాధపడుతుంటే ఒక తమ్ముడు చూసి నన్ను ఒక మాట్లాడుతున్నాను. అన్న, మేము ఒక మాట మాట్లాడుతున్నావు, నువ్వు ఏమనుకోవు కదా. నేనేం అనుకుంటూ మాట్లాడుతున్నాను. ఏం లేదన్నా, నువ్వు మమ్మల్ని చూసి మా పరిస్థితిని చూసి నువ్వు బాధపడ్డట్టుగా నీ ముఖం చెప్తుంది, నీ కళ్ళు చెప్తుంది. కానీ మేము ఓడేది మా గురించి ఏమో బాధపడాలని కాదన్నా. అట్లా అనుకుంటే మీలాంటి వాళ్ళు చాలామంది మా హాస్టల్కి వచ్చిపోయారు. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తప్ప ఎంతోమంది నాయకులు మా హాస్టల్కి వచ్చేది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే బాధపడి చూస్తారన్నా. మేము చెప్పేది ఇన్నట్టుగా చేస్తారన్నా. మా మీద ఎంతో ప్రేమ అభిమానం ఉన్నట్టు చేస్తారన్నా. బయటకు వెళ్ళినాక మేము చెప్పిన ఏ ఒక్క సమస్యకు పరిష్కారం పెట్టలేదన్నా మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు. అంటే అర్థం ఏంటంటే, మీరేదో బాధపడడం మాకు ముఖ్యం కాదు. నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకొని మా సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే అది ముఖ్యం. మా
దగ్గరికి వచ్చిన వాళ్ళు బాధపడిపోతున్నారే కానీ నేను చెప్పింది నిన్నట్టుగా చెప్తుండే కానీ ఆ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదని ఆయన చెప్పిన సందేశం నాకు అర్థం. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నా ముందు ఆ అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పేం కాదు. ఎందుకంటే మీ జీవితంలో ఎంతో మంది ఇక్కడికి వచ్చిండ్రు పోయిందని మీరే చెప్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సమస్య పరిష్కరించలేదు కాబట్టి మీకు ఆవేదన ఉన్నది. మీ ఆవేదన ఆ రూపంగా నా ముందు వ్యక్తం చేయడం తప్పేం కాదు. ఈ 100 మంది వచ్చిందంటే నోబడి వారిని అనుకున్నట్టు మీరు భావించుకుంటారు కావచ్చు, మీ అభిప్రాయం తప్ప కాదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే మీరు నా నుండి ఏం కోరుకుంటున్నారో దాన్ని నేను అమలు చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. చేస్తాన్ని అందరిలాగానే ఇక్కడ చెప్పిపోతుంది. నిర్ణయించాల్సింది కాలం కదా, ఇక నిర్ణయించాల్సింది కాలమే కదా. కాబట్టి అందరిలాగానే మీకు హామీ ఇచ్చేపోతుంది. అమలు చేస్తానా లేదనే విషయం కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు నా పట్ల మీ అభిప్రాయం ఏందో మీరు తర్వాత తెలుసుకుంటారు లేదని చెప్పి నేను ఒక మాట. అయితే మా గురించి కొట్లాడాలంటే మేము 10-15 అంశాలను ముందు పెడతాం మీ ముందు. ఆ 10-15 అంశాల్లో ప్రధానంగా మాకు పెన్షన్ ముఖ్యం. ఎందుకంటే మా కుటుంబాల్లో 195 మంది పేదలు, మా వికలాంగుల కుటుంబాల్లో 195-96% పేదలు. వికలాంగులుగా వైకల్యంతో బాధపడుతుండడం వల్ల మా కుటుంబ సభ్యులే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తుంటారు. మా కుటుంబానికే మమ్మల్ని భారం అనుకుంటారు. మా మీద చిన్న చూపు పోవాలంటే, మా కుటుంబానికి మేము భారమనే అభిప్రాయం లేకుండా పోవాలంటే మా పెన్షన్ ఒక్కటి పెరిగితే బాగుంటుంది. మీరు ఆ పెన్షన్ పెరిగితే మా కుటుంబానికి మేము భారం కాకుండా పోతాం. మా కుటుంబంలో మాకు విలువ గౌరవం కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. పోనీ ఎంత పెరిగితే బాగుంటుంది, ఇప్పుడున్న పెన్షన్ ఎంత అని అడిగాను. అప్పుడు 200 ఉన్నది పెన్షన్. అప్పుడున్నది 2007లో 200 ఉంది. అరే ఇన్ని సంవత్సరాలు కట్టుతుంది 200 ఖర్చు ఆగిందా నేను అనుకుంటున్నాను. కానీ ఒక దుర్మార్గం ఏంటంటే మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎన్టీ రామారావు నాటికి 50 రూపాయలు పెన్షన్ ఉండేది. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు పరిపాలించారు. ఆయన 25 కలిపెట్టు కాబట్టి 75 అయింది. చంద్రబాబు నాయుడే 75 వేలే పెన్షన్. చంద్రబాబు నాయుడు కంటే ముందే 50 పెన్షన్ ఉండేది కాబట్టి 25 కలిస్తే 75 అయింది. అంటే ఆయన కలిపింది ఎంత అంటే 25. రాజశేఖర్ గారు మీ మనసులో ఏముండేదంటే అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో 75 రూపాయలు పెన్షన్ వస్తే రాజశేఖర్ గారు గవర్నమెంట్లో 200 వచ్చినాయి కదా అని చెప్పి రాజశేఖర్ గారు అంటే కొంత అభిమానం మీకు ఉండడానికి అవకాశం ఉంది ఆ రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు 75 అయితే రాజశేఖర్ గారు 2004 200 ఇచ్చాడని చెప్పి. కానీ రాజశేఖర్ గారు కూడా పెద్ద మనసు చేసుకోలేకపోయాడు. మీకు 200 వచ్చిందే కనిపించింది కానీ ఆయన ఎగ్గొట్టింది ఎంతో మీకు కనిపించలేదు. ఆయన కూడా 25 రూపాయలు ఎగ్గొట్టిన ఎట్లా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరు తెప్పించుకోండి. మళ్ళీ మీకు దొరుకుతుంది. 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమిటంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కాంగ్రెస్ అధికారులు పోతే దానికి 150 కలిపి 225 పెన్షన్ ఇస్తామని ఉంటుంది. 75కు 150 కలిపితే 225 అవుతుంది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాజశేఖర్ గారు పెన్షన్ ఎంత ఇవ్వాలి? 225 ఇవ్వాలి. ఎంత ఇచ్చిండు? 200 ఇచ్చిండు. దీన్ని బట్టి అర్థం చేస్తుంది. ఎన్నేళ్ళు ఇచ్చిండు? 200. 2004లో 200, 2005లో 200, 2006లో 200, 2007లో కూడా 200. మనం ఏహెచ్పిఎస్ వచ్చేంత వరకు. అంటే ఆయన 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 మీద మనకి ఎట్లా ఉండేదంటే అంతకుముందు చంద్రబాబు 75 ఇస్తే రాజశేఖర్ గారు 200 ఇచ్చిన అనుకున్నారు. కానీ ఆయన 25 రూపాయలు ఎగ్గొట్టినోడు అనే విషయం మనందరికీ తెలియకపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తమ్ముడు నాకు చెప్పింది ఏంటంటే, అన్న మా కుటుంబానికి మేము భారం కాకుండా ఉండాలంటే, మేము గౌరవంగా జీవించాలనుకుంటే మాకు 1500 రూపాయలు పెన్షన్ సాధిస్తే మా జీవితాల్లో కొంత ఏదైనా పర్లేదు అనుకొని నేను వాళ్ళకి మాటించాను. తప్పకుండా నా ఒక్కడి వల్ల సాధ్యమవుతుందని నేను అన్నాను. కానీ మీరందరూ సంఘటిత పడితే ఎంఆర్పిఎస్ మీకు తోడ్పాటును అందిస్తే మీరన్న 1500 సాధించే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నదని నేను చెప్పాను. అప్పుడు ఉన్నదే 200 రూపాయలు. ఇవ్వాల్సిన 25 రూపాయలు ఎగ్గొట్టిన రోజుల్లో కూడా 1500 టార్గెట్ ఇచ్చాను. అసలు ఇవ్వాల్సిన 25 రూపాయలు ఇవ్వని రోజులు అవి.
కలిసిన 25 రూపాయలు ఇవ్వని రోజుల్లో 1500 టార్గెట్ ఇచ్చారు మనోళ్ళు. ఆయన సరే నేను చెప్పి ఓకే మీ గురించి కష్టపడతాను అని చెప్పి ఆలోచించాను. చెప్పే హైదరాబాద్కి వెళ్ళి వికలాంగుల కార్పొరేషన్లో కొన్ని అన్ని సమాచారం తెలుసుకున్నాను. నేను సంక్షేమ భవన్కి వెళ్ళి సమాచారం తెలుసుకున్నాను. తెలుసుకొని వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది నాకు వికలాంగుల తమ్ముడు పరిచయం లేదు. ఆ పరిచయమైన తమ్ముల్లో మీకు మొదటి జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు. ఆ కొల్లి నాగేశ్వరరావును తర్వాత భీమరావు రెడ్డి అయినా అక్కడ ఆఫీస్లో పరిచయం ఉంటే నన్ను చూసి ఆశ్చర్యపడ్డాడు. నా వికలాంగుల కార్పొరేషన్ నువ్వేం కూర్చున్నావు అని. అప్పుడు నేను చెప్పాను, నేను పలానా మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకునే దిశలో ఒక ఉద్యమాన్ని నిర్మిద్దామని అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ సమాచారం కోసం వచ్చినా అన్నాను. సరే అన్నా, నువ్వు ఉద్యమాన్ని నిర్మిస్తే నీతో మేము ఉంటాము అన్నా. ఉంటే సంతోషం అని చెప్పాను. అట్లా పరిచయమైన తమ్ముల్ని, గోపాల్ని, చాలామంది మన తమ్ముల్ని హైదరాబాద్లో పిలిపించుకొని విహెచ్పిఎస్ అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విహెచ్పిఎస్ హైదరాబాద్ వికలాంగుల క్లబ్ పౌర సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వికలాంగుల క్లబ్ పౌర సమితి ముందు హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని నినాదాలు పెట్టుకొని మన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆగస్టు 25 తారీఖు నాడు విహెచ్పిఎస్ ఏర్పడితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 25 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలియదిరిగాను. ఏ డిమాండ్ మీద 1500 పెన్షన్ అనే ప్రధాన డిమాండ్ పెట్టి ఇంకొక 25-30 డిమాండ్ పెట్టి పెన్షన్ సాధన కోసం ఒక బలమైన ఉద్యమం నిర్మించాలని చెప్పి తిరిగారు. తిరిగి హైదరాబాద్లో పెట్టిన మీటింగే వికలాంగుల గర్జన. హైదరాబాద్లో పెట్టిన మీటింగే వికలాంగుల గర్జన. ఆ వికలాంగుల గర్జనకు ఎన్ని లక్షల మంది వచ్చారో చూడండి. ప్రపంచంలో ఎక్కడ లేని వికలాంగుల మీటింగ్, భారతదేశంలో ఎక్కడ కూడా చూడడానికి అవకాశం లేని వికలాంగుల మీటింగ్, వికలాంగుల గర్జన రూపంగా నవంబర్ 26, 2007 అంటే విహెచ్పిఎస్ ఏర్పడ్డ 3 నెలలు కాకముందే, విహెచ్పిఎస్ ఏర్పడ్డది 3 నెలలు కాకముందే లక్షల మందితో వికలాంగుల గర్జన పెట్టేశారు. చూడండి, వికలాంగులం కాదు వీరులమని, వదలం కదలం అని చెప్పి పేద ఉద్యమంగా మలిచారు. ఆ రాత్రి మీటింగ్ను ఉద్యమంగా మలిచేశారు. కరెక్ట్ కాదని చెప్పి రాత్రి ఉద్యమంగా మలిచారు. ఆ ఉద్యమంగా మలిచిన తెల్లారి పోలీసులు చుట్టుముట్టారు. మమ్మల్ని బషీర్బాద్ ప్రాంతానికి దిగ్బంధం చేశారు. నేను, నాతో పాటు చాలా మంది తమ్ములు, గోపాల్, వీళ్ళందరితో పాటు బాబు జగజ్జీవన్ విగ్రహం స్టాచ్యూ పైన మేము కూర్చున్నాం. పోలీసులు పైకి రాకుండా కింద అందరు వికలాంగుల సమాజం ఉన్నది. మొత్తం దిగ్బంధం అయిపోయింది. తెల్లారి పోలీసులు వచ్చినా ఏం చేయలేకపోయింది. కానీ రాజశేఖర్ గారు 2 మంత్రుల్ని మనం చర్చలు పంపాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజ్యలక్ష్మి, ముఖేష్ గౌడ్ అప్పుడు మంత్రులు చర్చలకు వచ్చేసారు. ఆ చర్చలు జరుగుతున్న సమయంలో మేమందరం చనిపోయేటప్పుడు బతికాం. చర్చలు జరుగుతున్న సమయంలో మేమందరం చనిపోయేటప్పుడు బతికాం. కారణం ఏంటంటే పోలీసులు మా దగ్గరికి రాకుండా చేయడం కోసం పెట్రోల్ ఇదంతా పట్టుకొని మేము అక్కడ కూర్చున్నాం. పైన కింద ఒక 10 నిమిషాల ముందు గొడవ జరుగుతుంటుంది. పోలీసులకు మన విహెచ్పిఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ప్రత్యక్షంగా చూస్తేనేమో చిన్న గొడవ, కానీ చూడని తమ్ముడు అది పెద్ద గొడవగా భావించుకున్నాం. మేము పైన కూర్చుంటే గోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు అనంతపురం నుంచి 2 కళ్ళు చూపు లేవు తమ్ముడు. ఆ తమ్ముడు ఏం భావించుకున్నాడంటే పోలీసులే పైకి వస్తున్నారేమో అని చెప్పి భావించుకొని అందరినీ పెట్రోల్ పోసేది. పోలీసులు అనుకొని అందరినీ పెట్రోల్ పోసాడు. నేను, మంత్రులు, విహెచ్పిఎస్ నాయకులు అందరం తడిసి పారేశారు. ఆ పెట్రోల్ పోతుంటే కింద కూడా ఎట్లా పడాలంటే వర్షం లాగా పడ్డాయి. ఫోటో వర్షం వస్తే మీరు ఫోటో తీసి ఎట్లయితే చినుకులు పడతాయి ఒక ఫోటోలో అట్లా పడ్డాయి. మేము అందరం దర్శనం. అదృష్టం ఏంటంటే ఎవరు అగ్గిపెట్ట తీసి ముట్టియలేదండి. ముట్టిస్తే 100 మంది ఆ రోజు చనిపోయారు. మొత్తానికి రాజశేఖర్ గారు దిగి వచ్చి 500 పెన్షన్ ఒప్పుకున్నాడు కానీ దాన్ని అమలు చేయలేదు. అమలు చేయకపోతే మళ్ళీ నేను, నాతో పాటు విహెచ్పిఎస్ నాయకులు అందరూ కలిసి ఎక్కడది హ్యాబిట్స్ లో 4-5 అంతస్తుల మేడ మీద పోలీసులు పైకి రాకుండా చేయడం కోసం దాదాపు 100 మంది అమలు చేసి
చేశాం. ఆమరణ దీక్ష చేసిన ఫలితం వల్ల రాజశేఖర్ గారు మనుషులు పంపి 500 రూపాయలు వెంటనే అమలు చేద్దామని ప్రకటన చేశాడు. 200 తర్వాత మొన్న ఒక అమలు జరిగింది, 500 పెన్షన్ అనేసి మీరు మర్చిపోతారు సైడ్ అనుకుంటారు. ముందు 500 పెన్షన్ పెంచింది అంటే ఎవరు 500 పెన్షన్ పెంచింది? రాజశేఖర్ గారు, మన ఉద్యోగం. కానీ ఆయన 225 రూపాయలు ఇవ్వనోడు, అంటే 25 రూపాయలు కొట్టి నోడ్చి వస్తే 500 రూపాయలు పెన్షన్ సాధించి చేస్తే మనకు ఆయన ఇవ్వాల్సింది 225, 25 రూపాయలు కూడా ఇవ్వలే ఆయన. 2004, 2005, 2006, 2007 వరకు కూడా 25 రూపాయలు ఇవ్వాలి. కానీ 25 రూపాయలు ఇస్తాన్ని కొట్టిన ఆయన చేతిలోనే 500 రూపాయలు పెన్షన్ సాధించుకున్న చరిత్ర మనకు ఉన్నదని కూడా మీరు మర్చిపో. ఈ 500 కాదు, అసలు టార్గెట్ 1500 అని చెప్పి మళ్ళీ వికలాంగుల ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు, రాత్రుకులు ఇవన్నీ చేసుకుంటూ సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు వరకు లాక్కుంటూ వచ్చి ఇందిరా పార్కులో వేల మందితో మన మీటింగ్ పెట్టేశారు. అది ఏ మహాసభ? గొప్ప రాజ్యాధికార మహాసభ. వికలాంగుల రాజ్యాధికార మహాసభ అనే పేరుతో ఇందిరా పార్కులో పెట్టి ఎన్నికలకు ముందు కదా అన్ని పార్టీలు మనం మాటింటే అని చెప్పి అన్ని పార్టీల ద్వారా వేదికలకు పిలిచారు. చంద్రబాబు నాయుడు మన వేదికలకు వచ్చాడు, కేసీఆర్ వెళ్తే ఈటర్ రాజేందర్ వచ్చాడు, బీజేపీ కిషన్ రెడ్డి వచ్చాడు, సిపిఐ నాయకులు వచ్చారు, అందరూ వచ్చేసారు వేదికలకు. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు వేదిక మీదకి వచ్చేసారు. ఆ వేదిక మీదకి వచ్చిన వాళ్ళతో అనిపించింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అందరితో అనిపించాం. గవే మేనిఫెస్టో పెట్టారు, గవే మనం పోయిన ఏందో 1500 రూపాయలు పెన్షన్ అవ్వాలి. అంటే మీరు చూడండి, 7 సంవత్సరాల్లోనే మనం టార్గెట్ వచ్చేసారు. 2007లో విహెచ్పిసి ఏర్పడినప్పుడు 200 పెన్షన్, సరిగ్గా 2014 వచ్చేసరికి 1500 పెన్షన్ అయింది. అంటే మనం ఎంత టార్గెట్ పెట్టామో అంత టార్గెట్ రీచ్ అయినాం అనేసి మనం మర్చిపోతాం సైన్ పోతుంది. అంటే 60 ఏళ్ళలోపు వాళ్ళు ఇచ్చింది తీసుకున్నాం, కానీ మనం 7 సంవత్సరాలు 60 ఏళ్ళలో వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాం. 30 అయితే 30 తీసుకున్నాం, 50 అయితే 50 తీసుకున్నాం, 70 అయితే 70 తీసుకున్నాం. 225 ఇవ్వాల్సిన నోటు 200 ఇచ్చినా అదే తీసుకున్నాం మనం. అంటే ఇవ్వాల్సిన 25 రూపాయలు కూడా అమలు చేసుకోలేకపోయినాం. కానీ విహెచ్పిసి వచ్చిన తర్వాతనే 7 ఏళ్లలో ఈ స్థాయికి తీసుకొచ్చిన మనిషి మనం మర్చిపోతాం సైడ్ అనుకుంటాం. రెండో విషయం, మరి 2014 నాటికి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినాం కదా, మరి 2018 నుంచి మన పెన్షన్ ఎంత అమలు జరుగుతుంది? 2018 మన పెన్షన్ ఎంత అమలు జరుగుతుంది? 3000 ఇక్కడ మీ దృష్టి తీసుకుంటున్నాను. మరి 200, 1500 సాధించడానికి 7 ఏళ్ళు పట్టింది. మరి 2014 నుంచి 18 వరకు మనం 1500 పెన్షన్ పొందాము. మరి 18 నుంచి 17 వరకు 1500 పొందినోళ్ళని ఎన్నికలకు ముందు 1500, ఎన్నికల తర్వాత 3000 అయిపోయింది. ఎట్లా అయిపోయింది అన్నప్పుడు ఎన్నికల కంటే ముందు, గత ఎన్నికల కంటే ముందు మన విహెచ్పిఎస్ జాతీయ కమిటీ సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఈసారి 1500ని 3000 చేయించుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎంత? 1500ని 3000 చేయించుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఎట్లా చేస్తే సక్సెస్ అవుతామని ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ముందు టీఆర్ఎస్ ను వెంటనే పెంచమంటే పెంచదు. ప్రతిపక్షాలను మనం ఎంత అడిగినా వాళ్ళు ఇస్తారు. ప్రతిపక్షాలలో మనం ఎంత చేయమంటే వాళ్ళంతా ఒప్పుకుంటారు. ప్రతిపక్షాలు ఒప్పుకుంటే ఆటోమేటిక్ కేసీఆర్ ఒప్పుకోగల. కానీ కేసీఆర్ మీదే వెంటనే అంటే కేసీఆర్ దిగిరాడు. కానీ ప్రతిపక్షాలు ఆటోమేటిక్గా మన మాట విలువైతే ఒప్పుకుంటాయి. ప్రతిపక్షాలు ఒప్పుకుంటే కేసీఆర్ అంగీకరించడం తప్పదని చెప్పి ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలుకుంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి, మీకు భవిష్యత్తులో మా సహకారం ఉండాలంటే, మీకు ఎన్నికల సమయంలో మా సహకారం ఉండాలంటే ఈ వికలాంగ పెన్షన్ 1500 నుంచి 30,000 ఇస్తారంటే మా సహకారం ఉంటుందని చెప్తే వాళ్ళు అన్ని పార్టీలు కలిసి ఎస్ వచ్చే ఎన్నికల్లో మేము 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడించాము, వాళ్ళతో ప్రకటన చేయించాము. ఎవరు చేసిండ్రు ముందు పెన్షన్ 3000 అని చెప్పి? కాంగ్రెస్ వాళ్ళతో చేయించారు. ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెస్. ప్రతిపక్షం చేయించాము. కాంగ్రెస్ దగ్గర పార్టీ ఏది? సిపిఐ.
కాంగ్రెస్ దగ్గర పార్టీ లేదు, అప్పుడు టీడీపీ ఎన్నికల ముందు పొత్తున్నా లేదా టీడీపీ బీజేపీ వీళ్ళందరితో 3,000 ఒప్పించారు. ప్రకటన 3,000 వచ్చేసింది. ఈ 3,000 ప్రకటన కాంగ్రెస్ చేసిన వెంటనే కేసీఆర్ ఏమన్నాడంటే ఇష్టం లేక కొంగర్ కలాం సభ పెట్టిన వాళ్ళు ఎన్నికలకు ముందు కొంగర్ కలాంలో ఒక సభ పెట్టిన కేసీఆర్ హెలికాప్టర్ వేయండి చూడు. కొంగర్ కలాం సభలో ఏం మాట్లాడిందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వికలాంగులకు 3,000 ఇస్తా అంటారు, 50 తెచ్చిద్దరు వీళ్ళు. ఈ 3,000 ఎక్కడున్నాయి వీళ్ళకి ఇవ్వడానికి? ఇంత డబ్బు ఉన్నదా కాంగ్రెస్ ఈ వికలాంగులకు ఇవ్వడానికి? 3,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు అవి ఎక్కడ తెచ్చిస్తారు? బడ్జెట్ లేదని చెప్పి మనం గోపాడు. ఎవరిని విమర్శ పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు విమర్శ పెడితే టీఆర్ఎస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసీఆర్కి ఏం చెప్పిందంటే, సార్ ఇప్పటి వరకు వికలాంగులైనా వృద్ధుల వికలాంగులైనా మన ఓట్లు వేసుకుంటూ వచ్చారు సార్, మన మీద ఇచ్చినామని చెప్పి. ఇప్పుడు 3,000 వాళ్ళు ఇచ్చేటోళ్ళు అవుతారు, నువ్వేమో ఇవ్వనోడికి అవుతున్నావు సార్, దయచేసి వచ్చే ఎన్నికలు వాళ్ళని ఓడిస్తారు సార్ అన్నాడు. అమ్మో వాళ్ళు ఓడితే మన 3,000 ఇస్తారు రా, అయితే నేను 3,000 పదార్థాలు అని చెప్పి ఈయన పదార్థం అర్థమైంది కదా? లేకపోతే 16 ఏంటంటే అర్థం పెళ్లికి పోయిన చదివిస్తారు. మనం 116, 716, 516 అని చెప్పి పెళ్లికి పోయిన చదివిస్తాం. అసలు దేశంలో ఎక్కడన్నా 16 ఉంటాయి పెన్షన్? నాకు అర్థం లేదు. 116, 216, 1016 ఎక్కడైనా పెన్షన్ అంటే కారణం ఏంటంటే ఆయన 3,000 కూడా ఇష్టం లేదు. కాంగ్రెస్ వాళ్ళని మనం ఒప్పించేటప్పటికీ ముందు వాళ్ళ మీద గణం పడ్డాడు, కానీ ఆ తర్వాత ఆయన వారే నాకు అర్థం ఏంటంటే వాళ్ళకంటే నేను 10-15 రూపాయలు ఎక్కువైపోతే నాకు ఓట్లేసినోళ్ళు కాదని చెప్పి వాళ్ళు 3,000 అంటే ఈయన 3,016 అనాల్సి వచ్చింది. ఆ 3,016 ఇప్పుడు మనకు అమలు జరుగుతుంది తెలుసుకుంటూ మర్చిపోతా ఆయన అంటే మొదటి దోమో పోరాటం ద్వారా 1,500 సాధించారు. మొదటి పోరాటం ద్వారా 1,500 సాధించారు. రెండో దశకు వచ్చేటప్పటికి మాట చెప్పి సాధించారు, ఒప్పించి సాధించారు. పోరాటం చేసింది మనమే, ఒప్పించి సాధించింది మనమే. పోరాటం చేసి సాధించింది మనమే, ఒప్పించి సాధించింది మనమే. రెండో దశ. ఇప్పుడు మూడో దశకు వచ్చారు. ఏ దశ? ఇప్పుడు ఫస్ట్ ఏమో 1,500 పోరాటం చేసినాం, 3,000 ఒప్పించి సాధించాం. 10 లక్షలు ఒప్పించుకుంటే ఆటోమేటిక్ కేసీఆర్ దిగి రాక తప్పలేదు, సాధించారు. ఇప్పుడు మూడో దశ. ఇప్పుడు మనం ఈ మూడో దశలో ఇప్పుడు రాబోయే ఎన్నికలు 3 ఏళ్ల ముందు ఉన్నాయి. రాబోయే ఎన్నికలు 3 ఏళ్ల ముందు ఉన్నాయి. ఈ 3 ఏళ్ల ముందే నేనేమంటున్నా, ఇప్పుడు ఈసారి ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2023లో మనమే అధికారం వద్దాం, మనమే 6,000 చేసుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. 2023లో మనమే పోటీలో ఉందాం, అందరం కలిసి మనమే గెలుద్దాం, మనమే 6,000 చేసుకుందాం. ఇది మూడో దశ. నంబర్ 1 మొదటిది పోరాటం దశ, రెండోది ఒప్పించే దశ, మూడోది మనమే అమలు చేసుకునే దశ. ఈ విధంగా రేపు మీ అన్నగా చెప్తున్నా, ఈరోజు 3,000 రూపాయల పదహారుల పెన్షన్ 2023 వచ్చేటప్పటికి 6,000 చేసుకోవడం మన ఖాయం అవుతుందని ఆనాడు పోరాటానికి మీ అన్నగా నాయకత్వం వచ్చింది. ఎంఆర్పిఎస్ మీకు అండగా, బిహెచ్ఎస్కి అందరినీ ఒప్పించి 3,000 దాకా తీసుకొచ్చింది ఎంఆర్పిఎస్ మీకు అండగా. ఇప్పుడు అదే రేపు మహాజన సోషలిస్ట్ పార్టీ రూపంగా రాజకీయంగా ముందుకొచ్చి ఖచ్చితంగా నా వికలాంగ సమాజానికి 2023లో మనం అందరూ కలిసి కష్టపడి అధికారంలో పోతే దాన్ని 6,000 అమలు చేసే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి. అయితే ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఆనాటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందని టైం అంటే 1,500 3,000 రూపాయలు ఒప్పించడానికి ఎన్నికలకు ముందు 3 నెలల ముందే, ఎన్నికలు 3 నెలలు ఉన్నప్పుడే 1,500 3,000 ఒప్పించారు. కానీ ఇప్పుడు ఎంత ఉన్నది టైము? 3 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడేమో 3 నెలలు, ఇప్పుడు 3 సంవత్సరాలు. అప్పుడేమో అప్పుడేమో 3 నెలలు, ఇప్పుడు 3 సంవత్సరాలు. ఇప్పుడు మీ అన్నది చెప్తుంది 3 నెలల ముందే 1,500 3,000 ఒప్పించింది కదా, మరి ఇప్పుడు 3 ఏళ్ల ముందు నేను 6,000 అంటున్నా. 3 ఏళ్ల ముందు నేను 6,000 అంటున్నా. మరి నేను 3 ఏళ్ల ముందే 3,000 6,000 అంటున్నప్పుడు ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇట్లనే ఉంటారా? మౌనం ఉంటారా? వాళ్ళు ఏమంటారు మరి?
మరి ఇంకెంత అనవచ్చు కదా, అనవచ్చా లేదా? ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడప్పుడు ఈ వేల పాటలు పెడతారు. ఏం పాట? వినాయక లడ్డు. అక్కడక్కడ వినాయకుని దగ్గర వేల పాటలు లడ్డు పెడతారు. ఇప్పుడు లడ్డులో ఒకటి 100 రూపాయలు ఒక లడ్డు, రెండో పాట పెట్టాలి ఏమంటారు? కొంత పెంచాల్సిందే దాని దగ్గర కదా. ఇప్పుడు ఇదే పాట నేను పాడినట్లు ఇప్పుడు 3 ఏళ్ల ముందు నేను 6,000 అన్నా నా వికలాంగులకు మొదటి పాట. కాంగ్రెస్ వాళ్ళు ఏమనాలి? ఎంతో కొంత పెరగాల్సింది తగ్గదు కదా. రెండో పాట 6,500 అనుకో. మరి టీఆర్ఎస్ కూడా పాటలు బాగుంటుందా లేదా? బాగుంటుంది. మరి ఆయన ఏమనాలి? మొత్తం పెరగాల్సిందే. అందువల్ల మొదటి పాట 6,000తో ప్రారంభించాము. రెండో పాట కాంగ్రెస్ ఎంత పెంచుతో చెప్పలేము. మూడో పాట కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ ఎంతో చెప్పలేము. కానీ టీఆర్ఎస్ ఎంతన్నా దానికి అదనంగా చివరి పాట మనమే 1000 పాట. ఇప్పుడు పోటీ పాట ద్వారా రాబోతుంది. పెంచడం అనేది, పోటీ అనేది పాట ద్వారా రాబోతుంది, పెంచడం అనేది. అందువల్ల మీ అన్న చెప్తున్నా, 2023 నాటికి ఎవరు పాటలో పోటీ రాకపోయినా 6,000 ఉంటాయి. ఎవరన్నా పోటీకి రాక తప్పదు, పోటీకి వస్తే 6,000 పెరగక తప్పదు అనేసి కూడా మీరు మర్చిపోతాం. మొదటి పాట పాడింది మనమే, చివరి పాట పాడేది. మొదటి పాట పాడింది ఎందుకంటే మిగిలిన వాళ్ళని పాటలు రప్పించాలని. మొదటి పాట మనం ఎందుకు పాడామంటే మిగిలిన వాళ్ళను పాటలోకి దింపడానికి. ఆటోమేటిక్ వాళ్ళు దింపితే కొంత పెరిగినట్టు. అందువల్ల వాళ్ళకు ఇష్టముండి పాడరు, నాకు ఇష్టముంటే నేను పాట పెడతాను కూడా మీరు మర్చిపోతారు. వాళ్ళకి ఇష్టముండి పాడరు, వాళ్ళు కష్టంతో పాటలు పాల్గొంటారు. కానీ మనకి ఇష్టంతో పాట పెంచేస్తాం. కాబట్టి మీ అన్నగా నా బాధ్యత, భారతదేశంలో ప్రపంచం లెక్క లేని గౌరవాన్ని, హక్కుల్ని మీరు పొందుతారనేసి కూడా మీరు మర్చిపోతారు. సరే, రెండో విషయం కేసీఆర్ ఒక కుట్ర చేశాడు. ఆ కుట్ర ఏంటంటే మన వికలాంగుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేశాడు. మన వికలాంగుల హక్కుల్ని మనం సాధించుకున్నాం. దీనికి కన్నుముట్టిన కేసీఆర్ గారు మన అస్తిత్వాన్ని చంపేశారు. ఎట్లా చంపేశారో చెప్తలేదు. ఎస్సీలకు ఎస్సీ సంక్షేమ శాఖ ఉంటుంది, గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ ఉంటుంది, మైనార్టీలకు మైనార్టీ సంక్షేమ శాఖ ఉంటుంది, బీసీలకు బీసీ సంక్షేమ శాఖ ఉంటుంది, మహిళలకు మహిళా సంక్షేమ శాఖ ఉంటుంది. అట్లనే మన వికలాంగులకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుంది. గతంలో మన వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుంది. కానీ కేసీఆర్ ఏం చేసిందంటే వికలాంగులు అంటేనే విహెచ్పిఎస్ గుర్తుకొస్తుంది, విహెచ్పిఎస్ అంటేనే దాని ఇంకా ఎంఆర్పిఎస్ గుర్తుకొస్తుందని చెప్పి కడుపు మంటతో వికలాంగుల సంక్షేమ శాఖను రద్దు చేసి దాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖను విలీనం చేశారు. ఇప్పుడు డైరెక్ట్ వికలాంగుల సంక్షేమ శాఖ బోర్డు కంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ బోర్డే ఉంటుంది. ఎక్కడ? ఓకే, స్త్రీ శిశు సంక్షేమ శాఖే ఉంటుంది. అంటే మన సంక్షేమ శాఖను ఇతర శాఖలు విలీనం చేశారు. అంటే మన అస్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని, మన ఉనికిని కేసీఆర్ బతికించిందా చంపాడు? చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి కేసీఆర్ మన వికలాంగుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపే ప్రయత్నం చేస్తే 2023 తర్వాత భారతదేశంలో ఇంకా లేని విధంగా ఒక అతిపెద్ద సంక్షేమ భవనం వికలాంగుల కోసం మనం కట్టి వికలాంగుల సంక్షేమ శాఖను పునరుద్ధరిస్తాం. వికలాంగుల సంక్షేమ శాఖను పునరుద్ధరిస్తాం. అంటే మన గుర్తింపును, గౌరవాన్ని ప్రపంచంలో గొప్పగా చాటడానికి హైదరాబాద్ లో ఏ సంక్షేమ శాఖ భవనం ఎంతున్నదో కానీ అంతకంటే రెండింతలు విశాలమైన స్థలంలో ఒక నూతన భవనాన్ని కట్టించుకొని ప్రత్యేక భవనాన్ని దానికి 100 కోట్లు ఖర్చు అవుతుందా, 1000 కోట్లు ఖర్చు అవుతుందని పక్కన పెట్టేశాను. ఎంతైనా సరే ఇతర సంక్షేమ శాఖల కంటే ఎక్కువ వైశాల్యంలో, ఎక్కువ అంతస్తుల్లో మన వికలాంగుల సంక్షేమ శాఖ భవనం నిలబెట్టే ప్రయత్నం నా వంతుగా మీకు చేసి పెడతాననేసి కూడా మీరు మర్చిపోతారు. సైన్ మూడోది మన వికలాంగుల కోసం ఏర్పడినప్పుడు 3 నినాదాలు: హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం. హక్కులు సాధించుకుంటూ దేశంలో ఏ రాష్ట్రంలో పొందలేనంత పెన్షన్, ఇతర అవకాశాలు పొందుతున్నాం. ఆత్మగౌరవం వచ్చినప్పటికీ విహెచ్పిఎస్ అంటేనే ఒక గొప్ప ఆత్మగౌరవాన్ని వాళ్ళ నిలబడే ప్రయత్నం చేశాను. కానీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇప్పుడు మనకు లేదు, దేశంలో లేదు, ప్రపంచం లేదు. కానీ రాబోయే ఎన్నికల నాటికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను, మీ అందరూ నాకు అండగా ఉండగలిగితే, మనందరూ రాజ్యాధికారం రాగలిగితే ఖచ్చితంగా
పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. రాజకీయ రిజర్వేషన్లు రెండు రకాలుగా అమలు జరుగుతాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం స్థానిక సంస్థల రిజర్వేషన్, ఒకటి చట్టసభ రిజర్వేషన్ అంశం పార్లమెంట్. మన ప్రభుత్వం ఏర్పడితే మనం స్థానిక సంస్థల రిజర్వేషన్ మనం అమలు చేసుకోవచ్చు. కానీ మన ప్రభుత్వ బలంతో పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి చట్టసభల కోసం ఒత్తిడి పెట్టవచ్చు. రెండు మార్గాలు. ఒకటోమో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది మనం అమలు చేసుకోవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి అదే బలంతో ఒత్తిడి పెట్టవచ్చు. ఈ రెండు సాధించడానికి నేను సర్వశక్తి ఒడ్డుతాననేసి కూడా మీరు మర్చిపోద్దంటే అమలు చేసడానికి నేను సర్వశక్తి. నాలుగోది, ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా వికలాంగ సమాజం నుంచి ఎదిగిన వాళ్ళు, వికలాంగ సమాజం నుంచి ఎదిగిన వికలాంగ వర్గం నుంచి ఏ ఒక్క ప్రభుత్వంలో డైరెక్ట్ గా మంత్రులు లేదు, ఏ ఒక్క ప్రభుత్వంలో మంత్రులు లేదు. వికలాంగ సంక్షేమ శాఖ దృష్టి వాళ్ళందరూ సకలాంగులే, వికలాంగ సంక్షేమ శాఖ దృష్టి వాళ్ళందరూ సకలాంగులే. ఎస్సీ సంక్షేమ శాఖ దృష్టి వాళ్ళందరూ ఎస్సీలే, బీసీ సంక్షేమ శాఖకు అందరూ బీసీలే మంత్రులు, మైనార్టీ సంక్షేమ శాఖకు మైనార్టీ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖకు గిరిజనుడే మంత్రి, మహిళా సంక్షేమ శాఖకు మహిళలే మంత్రులు. కానీ వికలాంగ సంక్షేమ శాఖకు మాత్రం సకలాంగుల మంత్రులు. ఇదన్నీ కాబట్టి నేను చెప్పేదాల్సి ఏంటంటే రేపు 2023లో మనం అధికారం వస్తే మీరందరూ అండగా నిలబడితే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కూడా మన వికలాంగుల వర్గం నుంచి వస్తాడనేసి కూడా మీరు ఒక తమ్ముడో ఒక చెల్లెో ఒక అన్నో ఒక అక్కో చదువుకున్న మంచి విద్యావంతుల్ని రేపు మంత్రివర్గంలో పెట్టి మీకు చూపెడతాననేసి కూడా మీరు మర్చిపోతారు సార్. అంటే మన అస్తిత్వాన్ని మన ఆత్మగౌరవాన్ని ఒక మంత్రి రూపంగా ఈ రాజ్య పరిపాలనలో భాగస్వాములు అయ్యే విధంగా నా వంతు పాత్ర పోషించాలనేసి కూడా మీరు మర్చిపోతారు సైతం. చివరికి 5వది చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎవరి పేరుతో ఏ రూపంగా సంక్షేమ పథకాలు అమలు జరిగిన, ఈ రాష్ట్రంలో ఎవరి పేరుతో ఎవరి రూపంగా సంక్షేమ పథకాలు అమలు జరిగిన ఆ సంక్షేమ పథకాల్లో మొదటి భాగం ప్రథమ భాగం ముందు వికలాంగులకే కేటాయించాల్సిన ప్రయత్నం ఉందని చెప్పేసారు. ఎగ్జాంపుల్ 100 చెప్పద్దు, ఒకటి చెప్తే చాలు. ఉదాహరణకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అందరి నినాదం డబుల్ బెడ్రూమ్ అని అనుకో, ఒక స్లోగన్ చెప్తున్నాను నేను, డబుల్ బెడ్రూమ్ అనుకో. ఏ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించినా కట్టించకపోయినా భవిష్యత్తులో కట్టిస్తే ఇప్పటి వరకు వికలాంగుల కోట అక్కడ ఏమైనా అమలు జరుగుతుందా అంటే ఎక్కడ అమలు జరగలేదు. కానీ ఏ గ్రామంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారో ఆ గ్రామంలో కట్టించే డబుల్ బెడ్రూమ్ లో ముందు ఫుల్ఫిల్ వికలాంగులతో చేసినాకనే మిగతా వాళ్ళందరికీ ప్రారంభిస్తాం. అంటే ప్రతి అంశంలో ఫస్ట్ ప్రయారిటీ నా వికలాంగ సమాజానికి ఉంటుంది అనే విషయం ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నా నేను. దీని నుంచి 100 ఆలోచించుకోండి. ఒక అంశం ఎందుకు చెప్పిందంటే ఒక అంశం ప్రయారిటీ అందరితో పోల్చుకుంటే వికలాంగ సమాజాన్ని ముందించినాక మిగిలిన ఇతరులకు ఇవ్వాలని చెప్పి ఏదైతే సూత్రం పెట్టుకుంటున్నామో అది అన్ని రంగాల్లో అదే సూత్రం అమలు జరుగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు సైతంలో. ఆ విధంగా మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా నా వంతు పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. దానికి మీ అండ ఉండాలని చెప్పి మాత్రం నేను సవినంగా కోరుతున్నాను అనేసి కూడా మీరు మర్చిపోతారు సైతంలో. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. నా సోదరులు మీరు, నేను కేసీఆర్ ఒక మాట 100 సార్లు చెప్పేటనుకో, 100 సార్లు చెప్పిన మాట కూడా ఆయన పక్కన పెట్టగలుగుతాడు. పబ్లిక్ లో లక్షల మంది ముందు చెప్పిన మాట కూడా ఆయన పక్కన పెట్టగలుగుతాడు. కానీ నేను 10 మందికి చెప్పినా ఒక్కరికి చెప్పినా మాటలు నిలబెట్టుకోవడానికి కోసం జీవితం వెచ్చిస్తాను. తేడా ఉన్నదనే విషయం మీరు మర్చిపోతారు. తేడా ఉన్నదనే విషయం కూడా మీరు మర్చిపోతారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానో రికార్డు చెప్తున్నానో గమనించండి. ఇది ఒక్కసారి చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి 1000 సార్లు చెప్పిన రికార్డు ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి చేస్తామన్న రికార్డు 1000 సార్లు అన్న రికార్డు నాకు. కానీ అదేమన్నా ఇంటర్నల్కి ఇచ్చిన హామీ? 100ల సభలో లక్షలాది మంది ఇచ్చిన హామీ. 100ల సభల్లో లక్షలాది మంది ముందు ఇచ్చిన హామీ కేసీఆర్ లెక్క చేసుకోకుండా
మోసం చేయగలిగాడు, తనే ముఖ్యమంత్రి కాగలిగాడు. అంటే ఆయన ఒక మాట చెప్తే నిలబెట్టుకోడు అనడానికి సాక్ష్యం దళిత ముఖ్యమంత్రి. మీరు ఒకసారి చూడండి ఆయన ఎంత మాట మాట్లాడాడు. ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రి చేస్తుంది కేసీఆర్ ప్రకటించారు. నేను చెప్పినట్టే తల తలుచుకుంటా కానీ ఆ మాట తప్పను. ఏమైంది? ఒక దళిత నాయకునే ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్ ప్రకటించారు. నేను చెప్పిందంటే తల నరుకుంటా కానీ మాట తప్పను అన్నాడు. తల నరుకోలేదు, మాట తప్పిండు, తనే ముఖ్యమంత్రి కాగలిగాడు. అంటే 100 సార్లు చెప్పిన మాటలను కూడా ఎట్లా పక్కకు పెడతారో అది సాక్ష్యం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే 100 సభలు లక్షల మంది చెప్పిన మాట ఆయన నిలబెట్టుకోలేదు. కానీ నేను ఒక గదిలో విహెచ్పిఎస్కి సంబంధించిన వికలాంగులకు సంబంధించిన ఒక గదిలో వచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. నేను ఇచ్చిన మాట వాళ్ళకు నాకు తప్ప ఎవరు తెలియదు. విశాఖపట్నంలో ఒక గదిలో కూర్చున్న 20-30 మందికి తప్ప వాళ్ళకు నాకు తప్ప ఎవరు తెలియదు. అది రహస్యమే, ఓపెన్ కాదు, పత్రికలో లేదు, టీవీలో లేదు. వాళ్ళ ముందు మాట్లాడిన మాట నేను నిలబెట్టుకోవడానికి యుద్ధం చేశాల్సి వచ్చింది. కానీ నా లక్షల మంది ముందు 100 సార్లు చెప్పిన మాట మాత్రం పక్కన పెట్టాల్సి వచ్చింది. మీ అన్నగా ఒక మాట ఇస్తే ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. కట్టుబడి ఉండడమే కాదు, దాని గురించి త్యాగమైన చేస్తానని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. నేను మీ అన్నగా నేను చెప్తున్నా. నేను ఒక గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్న పిల్ల నసీమకు ఆపరేషన్ చేయించుతామని చెప్పి నేను మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఆపరేషన్ ఖర్చు ఇవ్వకపోతే ఆపరేషన్ ఉచితంగా చేయించాలని చెప్పి గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు ఉద్యోగం నడిపితే ఆ నడిపిన రోజు కూడా ఒక బిడ్డ గుండె జబ్బు అబ్బాయి చచ్చిపోతే అక్కడ పెద్ద ఉద్యోగం అలిగితే ఆ ఉద్యోగం చేసిన రోజే మనకు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. ఇవాళ దేశంలో ఎక్కలేని పథకం ఆరోగ్యశ్రీ పథకం అవుతే అట్లాంటి ఆరోగ్యశ్రీ పథకం సాధించింది కూడా ఏమనిపిస్తుంది. కానీ తేడా ఏంటంటే నేను వికలాంగులకు హామీ ఇచ్చేటప్పుడు ఒక హాస్టల్ గదిలో 30 మంది ముందు ఇచ్చాను. కానీ గుండె జబ్బు అమ్మాయికి ఆపరేషన్ చేపిద్దామని చెప్పి ఒక కుటుంబానికి 4గురికి ఇచ్చాను. 4గురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం సాధించాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం అంటే ఏదో రాజశేఖర్ గారి సొంత దయాధ్యక్షంలో వచ్చింది కాదని ఎంఆర్పిఎస్ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమాన్ని విహెచ్పిఎస్ కంటే 3 సంవత్సరాల ముందు 2004లో చేసిన ఉద్యమం ఫలితమే అందరికీ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారితీసిందని కూడా మీరు మర్చిపోతారు సరే. ఒక మాట నిలబెట్టుకోవాలనుకుంటే పబ్లిక్లో ఇచ్చిందే కాదు, 4గురికి ఒక ఇంట్లో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం సాధించాల్సి వచ్చింది. అదే సమయంలో మీ అందరికీ తెలుసు ఆ రోజు చేసిన ఉద్యోగ ఫలితమే ఆరోగ్య బీమాకు వచ్చిన పేరే ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి. ఒక ముసలి తల్లులు, వృద్ధులకు సంబంధించిన ముసలి తల్లులు వాళ్ళ పెన్షన్ 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలేదు. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలేదు. ఇంకొక సాక్ష్యం చెప్తున్నా చూడండి. రాజశేఖర్ గారి గవర్నమెంట్ 2004 మేలో అధికారంలోకి వచ్చింది. 200 పెన్షన్ ఇచ్చారు. కిరణ్ కుమార్ గవర్నమెంట్ దిగింది 2014 మే, 200 పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, రాజశేఖర్ గారు మొదలు పెట్టించింది 200, కిరణ్ కుమార్ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చింది 200. అంటే 2004 మే, 2014 మే, 10 ఏళ్ళు. 10 ఏళ్ళు గడిచిన 200 రూపాయలు 2 రూపాయలు కూడా పేదలు పెరగలేదు. 10 ఏళ్ళు గడిచిన 200 రూపాయలు 2 రూపాయలు కూడా పెరగలేదు. కానీ 2000 మే వరకు 200 ఉన్నారు. కానీ 2014 వరకు 200 ఉన్నారు. కానీ అదే 2014 జూన్ వచ్చేటప్పటికి అది 1000 రూపాయల పెన్షన్ అయింది. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగని పెన్షన్ ఒక్క నెలలోనే 1000 రూపాయలు ఎట్లా పెరుగుతుంది చెప్పండి. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగని పెన్షన్ ఒక నెలలో ఎట్లా పెరుగుతుందంటే వృద్ధుల వితంతుల పెన్షన్ కూడా 1000 రూపాయలు పెరగాలని చెప్పి ఉప్పల్లో, హైదరాబాద్ ఉప్పల్లో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ పిలిచే ఈటల రాజేందర్, బీజేపీ కిషన్ రెడ్డి గారిని, సిపిఐ సిపిఎం నాయకుల్ని, కాంగ్రెస్ నాయకులు అందరూ పిలిచి
ఈ రోజు వృద్ధుల వితంతుల పెన్షన్ 1000 రూపాయలు పెరగాలని చెప్పి మీరందరూ హామీ ఇవ్వాలని చెప్తే అన్ని పార్టీల పెద్దలందరూ కలిసి 1000 రూపాయలు హామీ ఇవ్వడం వల్లనే వెంటనే 1000 రూపాయల అమలు జరిగినాయి అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2004 మే 200, 2014 మే 200. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలేకపోవడానికి కారణం ఏంటంటే అధికార పక్షానికి పెంచే ఉద్దేశం లేదు కాబట్టి పెరగలే, ప్రతిపక్షాలకు అడిగే ఉద్దేశం లేదు కాబట్టి అడగలే. కానీ ఎంఆర్టీఎస్ చొరవ తీసుకొని యుద్ధం చేస్తే అది 1000 రూపాయలు అయింది. ఆ 1000 ఇప్పుడు 2016 దాకా దాటేసింది. అంటే మీ అన్నగా నేను ఎందుకు చెప్తున్నంటే పేదల పట్ల, బాధలు ఉన్న వాళ్ళ పట్ల ఎంత నిజాయితీగా పోరాటం రంగం సిద్ధం చేస్తుందో ఇది సాక్ష్యం అని కూడా మీరు మర్చిపోతారు సార్. మీకు 4వ విషయం చెప్తే ఇంకా ఆశ్చర్యం. 4వ విషయం చెప్తే ఆశ్చర్యం. ఎన్టీ రామారావు కాలంలో తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం ఒక్కొక్కరికి 5 కిలోలు ఉండేది. ఎన్టీ రామారావు కాలంలో తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం ఒక్కొక్కరికి 5 కిలోలు ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని 4 కిలోలు చేసింది. చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని 4 కిలోలు చేసింది. ప్రతిపక్ష పార్టీ కానీ తగ్గించింది. కానీ మరి రాజశేఖర్ గారు 2004 అధికారంకి వచ్చింది, ఆయన 4 అమలు చేసింది. రోషయ్య ఆయన 4 అమలు చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన 4 అమలు చేసింది. అంటే చంద్రబాబు నాయుడునే మళ్ళీ కాంగ్రెస్ కూడా అనుసరించింది. చంద్రబాబు నాయుడు 1 కిలో తగ్గించిండు, ఆ తగ్గించిన కూలనే వీళ్ళు అమలు చేసిండు. మరి వీళ్ళు అధికారం వచ్చి మళ్ళీ 5 చేసిండ్రా? వీళ్ళు అధికారం వచ్చి దాన్ని 6 చేసిండ్రంటే వాళ్ళు కూడా 4 అమలు చేసిండ్రు. ఎంతకాలం అమలు జరిగింది? చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ వరకు 19 సంవత్సరాలు. 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, 10 ఏళ్ళు కాంగ్రెస్, 19 సంవత్సరాలు 4 కిలోల అమలు జరిగినాయి. కానీ బియ్యం కోట కూడా పెరగాలని చెప్పి 2013 చివరి నెలలో నేను ఆకలికి ఎక్కడ యాత్ర చేస్తే ఆకలికి ఎక్కడ యాత్ర డిమాండ్ బియ్యం కోట పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తే ఆటోమేటిక్ గా బియ్యం కోట ఇవాళ 4 కిలోలు పోయి 6 కిలోలు అయినా అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. ఇది ఏ యాత్ర? ఇది ఆకలి కేకల యాత్ర. ఏం ప్రకటన చేశా? బియ్యం కోట పెంచమని ఒక పార్టీ కూడా కోరట్లేదు. పేదల్ని గాలి వదిలేసిన సర్కార్ అని చెప్పి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధం చేస్తే మళ్ళీ 4 కిలోలు పోయి 6 కిలోలు అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, అధికార పక్షం టీడీపీ ఉన్నప్పుడు 5ను 4 చేసింది. ప్రతిపక్ష పోల్లో దాన్ని కొట్లాడాలి అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం. మన కాంగ్రెస్ అధికారం వచ్చింది, అధికారం వచ్చిన కాంగ్రెస్ కూడా 4 కిలోలు అమలు చేసుకుంటూ వచ్చింది. మరి తెలుగుదేశం ప్రభుత్వం 9 ఏళ్ళు 4 కిలోలే, 1 కిలో తగ్గించి, కాంగ్రెస్ 4 కిలోలే 1 కిలో తగ్గించి, కానీ తెలుగుదేశం కాంగ్రెస్ మళ్ళా అది చేసి పక్కకు పెట్టి మళ్ళీ ఎంఆర్టీఎస్ చొరవ తీసుకొని బియ్యం కోట పెరగాలని డిమాండ్ చేస్తే ఆ యుద్ధ ఫలితం వల్ల మన 4 కిలోల బియ్యం 6 కిలోలు వచ్చిన విషయం కూడా మీరు మర్చిపోతారు సార్. ఇప్పుడు మీరు చెప్పండి, ఆరోగ్యశ్రీ పథకం సాధించడానికి ఎంఆర్టీఎస్ పాత్ర పోషించింది.